బాబోయ్, సీఎం రేవంత్ రెడ్డి ఎంత మాట అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు పోటీ తెలంగాణ ప్రజల చావుకొచ్చింది అన్నారు సీఎం. వీళ్ళిద్దరినీ కాదని మేడం మీటింగ్ పెడుతున్నారు అంటూ కవిత టాపిక్ కూడా తీసుకొచ్చారు. పెద్దలు జానారెడ్డి కనుక ఉంటే మంచో చెడో చెప్పేవారు అన్నారు రేవంత్ రెడ్డి. వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశ పడుతున్నారు. పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్ద సార్ పోతున్నాడు, మా చిన్న సార్ వస్తున్నాడని భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అయితే అని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డా ప్రయోజనం లేదు. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచిగా చెడో చెప్పనీకే.